హ్యాపీ న్యూ ఇయర్ గురు. దిస్ ఈ చదువుల గురు. 2023 మూడొంతుల కాలాన్ని పూర్తి కాగానే ఎంతగానో ఎదురు చూస్తున్న, ఎంతోమంది ఆశలతో ఎదురు చూస్తూ తమ ఆశయాలను నెరవేర్చుకోవడానికి 2024 దూసుకుంటూ వచ్చేసిందండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అయితే ఈ 2024కి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే 2024లో ఉన్న ఈ నెంబర్‌లో ఉన్న డిజిట్స్ అన్నీ మనం యాడ్ చేసి చూస్తే 8 వస్తుందండి. 8. ఈ 8 అనేది శివుని యొక్క ఫేవరెట్ నంబర్ అటండి. అబ్బో! ఎంత మంచి విషయం. దానితో పాటు ఈ న్యూ ఇయర్ సోమవారంతో, అంటే శివుని యొక్క ప్రియాతి ప్రియమైన రోజు సోమవారం. ఆ సోమవారంతో ప్రారంభమవ్వడం కూడా గొప్ప విషయమేనండి. అయితే అయితే ఈ సంవత్సరం ఒక గొప్ప సంవత్సరంగా ఉంటుందని, ఉండాలని ఆశిద్దాం. అయితే ఈ 2020 గడిచిన 2023లో నాకు జరిగిన నాకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే 2023 చాలా సాఫీగా, చాలా హ్యాపీగా, మా కలలన్నీ అనుకున్నవన్నీ చాలా అనుకున్న విధంగా చాలా వరకు చక్కగా జరిగిందండి నా విషయంలో అయితే. అదే విధంగా చూసుకుంటే అందరికి కూడా అలానే జరిగిందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ విషయాల్లో నాకు సంబంధించిన ఒక బెస్ట్ మూమెంట్ ఏంటంటే, నేను ఎప్పుడో స్టార్ట్ చేసి విడిచిపెట్టేసిన ఈ మన యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఈ 2023లో రీస్టార్ట్ చేయడం, అది చాలా ఆనందకరమైన విషయమండి. అది మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ 2024 కూడా అందరికీ చక్కగా ఉండాలని, అందరికీ అన్ని విషయాల్లో శివయ్య తాలూకు దీవెనలు ఉండాలని, శివుని యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మెరుపులతో ఎంతో హ్యాపీగా సాగాలని కోరుకుంటూ, మీ అందరి ఆదరాభిమానాలతో మన ఈ ఛానల్ చదువుల గురు అనే ఛానల్ యూట్యూబ్ గురుగా మారాలని నేను ఆశిస్తున్నానండి. అదేవిధంగా ప్రతి యూట్యూబర్ కూడా ప్రతిసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ సపోర్ట్. సో అదేవిధంగా మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, పాత వాళ్ళైతే షేర్ చేసి ఈ హ్యాపీ మూమెంట్స్ని మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. అదే కొత్త వాళ్ళైతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, నా ఛానల్లో ఉండే విషయాలు కంటెంట్ని చూసి, ఆ కంటెంట్లో మీకు ఏమైతే అనిపిస్తుందో కామెంట్లు చేస్తే, దానికి తగ్గట్టుగా నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చి మీ యొక్క ఆదరాభిమానాలను పొందుతానని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.